ఇప్పుడు డాక్టర్ శోభా నాయుడు గారి డాన్స్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాం. వారితో వారి విద్యార్థులతో కాసేపు మాట్లాడదాం. నమస్తే శోభా నాయుడు గారు. నమస్తే అమ్మా. ఇప్పుడు మనం పద్మశ్రీ డాక్టర్ శోభా నాయుడు గారి డాన్స్ ఇన్స్టిట్యూట్లో ఉన్నాము. మీకు మా ప్రేక్షకులకి మీ విద్యార్థులని పరిచయం చేస్తారా? తప్పకుండా. అక్కడ తను నిత్య శుభప్రద కొల్లపూడి, తను సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తుంది. ప్రీతి తాతంబొట్ల, తను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీరే, బిజినెస్ అనలిస్ట్. తను లావణ్య ఎయిర్ హోస్టెస్గా చేస్తుంది. వీళ్ళ ముగ్గురు కూడా చక్కగా వాళ్ళ వృత్తులు విజయవంతంగా నిర్వర్తిస్తూ ఇక్కడికి వచ్చి కొన్ని సంవత్సరాలుగా డాన్స్ నేర్చుకుంటూ నాతో పాటు ప్రదర్శనలు ఇస్తూ వాళ్ళు విడిగా ప్రదర్శనలు ఇస్తూ మంచి పేరు తెచ్చుకుంటున్నారు వాళ్ళు. లావణ్య, మీరు ఇప్పుడు కూచిపూడి డాక్టర్ శోభా నాయుడు గారి దగ్గర విద్యార్థులుగా ఉన్నారు. మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అసలు మీకు కూచిపూడి నేర్చుకోవాలని ఎలా అనిపించింది? నేను గత 15 సంవత్సరాలుగా పద్మశ్రీ డాక్టర్ శోభా నాయుడు గారి దగ్గర డాన్స్ నేర్చుకుంటున్నానండి. అండ్ నాకు డాన్స్ మీద ఇంట్రెస్ట్ కలగడానికి అసలు రీజన్ ఏంటంటే, ఒకసారి ఎవ్రీ సాటర్డే మేము బిర్లా మందిర్కి వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి ఫుల్ ఫ్యామిలీ అంతా వెళ్ళేవాళ్ళం. అక్కడి నుంచి రవీంద్ర భారతి దగ్గర ఉంటే రవీంద్ర భారతి తీసుకొని వెళ్ళినప్పుడు అక్కడ కళ్యాణ్ శ్రీనివాసం బ్యాలే జరుగుతుంది. అందులో మేము వెళ్ళే టైంకి పద్మావతి దరు చూపిస్తున్నారనమాట. అది చూసి మా డాడీ ఎంత మెస్మరైజ్ అయ్యారంటే, నువ్వు డాన్స్ నేర్చుకుంటే మాత్రం ఈవిడ దగ్గరే నేర్చుకోవాలని చెప్పి ది వెరీ నెక్స్ట్ మండే అకాడమీకి తీసుకొస్తే అప్పుడు కూడా క్లాస్ జరుగుతుంది. టీచరే క్లాస్ తీసుకుంటున్నారు. చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. వాళ్ళందరినీ చూసి నేను చేయగలనా, నేను నాలో డెఫినెట్గా ఉందా, నేను చేయగలనా చేయలేనో, నన్ను యాక్సెప్ట్ చేస్తారో లేదో అని వచ్చి అడిగితే ముందు ఒక 1 వీక్ చెక్ చేసి ఓకే అంటేనే నేను తీసుకుంటానని చెప్పారు అప్పుడు. సో ఐ వాజ్ లక్కీ ఇనఫ్ ఐ కుడ్ డూ దాట్. అండ్ అప్పటి నుంచి నేను టీచర్ దగ్గరే ప్రాక్టీస్ చేయడం స్టార్ట్ అయింది. స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు కాలేజ్ అయిపోయిన తర్వాత రెగ్యులర్గా వచ్చేసేదాన్ని. ఇప్పుడు కొంచెం కష్టంగా ఉంది, కానీ టీచర్కి నా కష్టం తెలిసింది కాబట్టి నేను ఎప్పుడు వచ్చినా టీచర్ నన్ను యాక్సెప్ట్ చేస్తున్నారు. అదర్వైజ్ ఇక్కడ ఉన్న డిసిప్లిన్ ఎక్కడా నేను చూడలేదు. డిసిప్లిన్ అంటే మా అకాడమీలో నేను చాలా నేర్చుకున్నాను. ఇక్కడ డిసిప్లిన్ అనేది, పంక్చువాలిటీ అనేది. 5 అంటే షార్ప్ 5 o'clock అకాడమీ స్టార్ట్ అయ్యేది. అది బహుశా వేరే ఇన్స్టిట్యూట్స్లో ఎక్కడ నాకు చూసేదేమో కాదేమో. మీరు చెప్పండి లావణ్య, మీ విద్యార్థులుగా మీరు ఎలా ఫీల్ అవుతున్నారు తనకి నేర్పించడం కూచిపూడి డాన్స్? లావణ్యని మేము తీసుకున్నప్పుడు నేను మొట్టమొదటి వేసిన ప్రశ్న, నువ్వేం చేస్తున్నావు, చదువుతున్నావా అన్నాను. లేదు, నేను ఎయిర్ హోస్టెస్గా చేస్తున్నాను, కానీ నాకు ముందు నమ్మకం రాలేదు. అసలు ఎయిర్ హోస్టెస్ని అవుతానని ఏదో చెప్పింది. ఈసారి ఎయిర్ హోస్టెస్ అవ్వాలనే ఉద్దేశం ఏదో ఉంది. మరి ఎయిర్ హోస్టెస్ అవ్వాలనే ఉద్దేశం ఉన్నప్పుడు డాన్స్కి దీనికి రెండింటికి పొసగదు కదా అన్నాను. లేదు, నాకు డాన్స్ అంటే చాలా ఇష్టం, నేను ఎట్టి పరిస్థితిలో వదలను అని. ఆ రకంగా స్టార్ట్ అయింది తన ప్రయాణం. ఇంకొకటి ఏంటంటే, తను ఒక పక్క జాబ్ చేస్తూ ఒక పక్క ఇక్కడికి వచ్చి నేర్చుకుంటూ, తను ఇప్పుడు మణికొండలో ఉంటూ తను ఓన్గా ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసింది. అక్కడ చాలామంది పిల్లలు ఉన్నారు, చక్కగా నేర్చుకుంటున్నారు. ఇన్ని చేయటం అనే దానికి అందులో వాళ్ళు ఉండేది ఎక్కడో దూరం, ఇదివరకంటే ఇక్కడ ఉండేవారు. అలా మేనేజ్ చేసుకొని రావటం అనేది చాలా కష్టం. ఇంకొక పాయింట్ ఏంటంటే, హై మిడిల్ క్లాస్ కాదు, లోవర్ మిడిల్ క్లాస్ అని చెప్పాలి. అట్లా వచ్చిన వాళ్ళు తన ఆర్జించుకున్న డబ్బుతో అరంగేట్రం చేయాలి అని సంకల్పంతో విజయ తను ఇద్దరు కలిపి అరంగేట్రం చేయడం అని నేను ఊహించలేదు. వద్దన్నాను. ఎందుకు అరంగేట్రం చేయాలని డబ్బు అవుతుంది, వద్దంటే పర్లేదు, మాకు అది అంబిషన్ టీచర్ అన్నారు. అరంగేట్రం చేశారు. అది చాలా గొప్ప విషయం. ఇంకా చెప్పాలంటే యుఎస్ వెళ్ళినప్పుడు తను పరిచయం చేస్తూ ఇలా ఎయిర్ హోస్టెస్ అంటే అందరూ అలా నోరు తెచ్చేవారు అనమాట. ఎయిర్ హోస్టెస్ అంటే ఏదో ఒక లెవెల్లో ఉంటుందిలే అనుకుంటారు. తను చాలా మామూలుగా ఎక్కడికి వెళ్ళినా కూడా ఎలా ఉంటే అలా వచ్చేస్తూ ఉంటుంది సింపుల్గా. ఇలా లావణ్య మా అకాడమీలో ఒక భాగం అయిపోయింది. సో ప్రీతి, మీరు చెప్పండి, మీకు కూచిపూడి పైన ఎలా ఇంట్రెస్ట్ స్టార్ట్ అయింది? నన్ను చిన్నప్పుడు యాక్చువల్లీ నా ఇంట్రెస్ట్ కన్నా ముందర మా
అమ్మగారికి నాన్నగారికి చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో ఇనీషియల్గా నాకు తెలియలేదు దట్ నేను ఎప్పుడు అనుకోలేదు ఒక కూచిపూడి డాన్సర్ లాగా అవ్వాలి కానివ్వండి, లేదంటే ఈ కూచిపూడి డాన్స్లో ఇంత నేర్చుకోవాలని. కానీ నేను ఎప్పుడు చిన్నప్పుడు నాకు ఎప్పుడు అలాంటి ఆలోచన లేకుండే. కానీ ఆ తర్వాత మా అమ్మగారు నాన్నగారు నన్ను ఫస్ట్ జాయిన్ చేశారు. నేను ఫస్ట్లో జాయిన్ అయినప్పుడు చాలా భయంగా ఉండింది, ఎందుకంటే నేను మేడం గారి గురించి చాలా విన్నాను. అండ్ ఫస్ట్ టైం క్లాస్కి వచ్చి మేడం దగ్గరికి వచ్చి ఇక్కడ జాయిన్ అయ్యాను అన్నప్పుడు మొదలుపెట్టాక ఆ క్లాస్ చేయడానికే ఫస్ట్ చాలా భయంగా ఉండింది. కానీ ఆ తర్వాత ఒక్కసారి నాకు కళ్యాణ శ్రీనివాసం బ్యాలేలో సువ్వి రోల్లో ఒకటి ఇచ్చారనమాట. ఫస్ట్ టైం నేను చేసినప్పుడు రోల్. ఆ దానికి నేను 3 days ముందర నుంచి ఇంట్లో చాలా టెన్షన్ పడుతూ ఉన్నాను, ఎలాగ ఇప్పుడు మేడంతో చేయాలి అని. అప్పుడు వైజాగ్లో వెళ్ళి చేసామన్నమాట. ఆ తర్వాత ఇంకా వచ్చే ప్రోగ్రామ్స్లో మేడం కూడా చాలా మంచి ఆపర్చునిటీస్ ఇవ్వడం. ఆ తర్వాత చాలామంది అనుకోని ప్రెస్టీజియస్ ఫెస్టివల్స్ అలాంటి వాటిల్లో మా అందరికీ అవకాశం వచ్చింది. అసలు అలాంటి ఫెస్టివల్స్లో అసలు మేము ఎప్పుడు అనుకోము మేము చేయగలమా ఇంత పెద్ద ప్లాట్ఫామ్స్లో అని. సో అట్లా రంగప్రవేశం చేశాక చాలామంది అన్నారు, ఇంకా నువ్వు రంగప్రవేశం చేశాక ఇంకా ఆఫీస్లో జాయిన్ అవుతున్నావు, ఇంకా ప్రోగ్రామ్స్ ఇంకా నువ్వు డాన్స్ కెరియర్ కానివ్వండి, డాన్స్ కానీ కంటిన్యూ చేయడం చాలా కష్టమే అని అన్నారు చాలామంది. బట్ నేను అలా అవుదాం అనుకోలేదు. నేను ఎలా అయినా కానీ ఆఫీస్ జాయిన్ అయినా, నేను ఇప్పుడు స్టాండర్డ్ & పూర్ వాళ్ళది క్యాపిటల్ ఐక్యూ అని ఇక్కడ హైటెక్ సిటీలో ఉంది, వాళ్ళ దగ్గర బిజినెస్ అనలిస్ట్లా చేస్తున్నాను అనమాట. సో 3 years కానీ అక్కడ వర్క్ చేస్తున్నాను. సో ఆఫీస్ టైమింగ్స్, డాన్స్ క్లాస్ టైమింగ్స్ కోఆర్డినేట్ చేయడం కొంచెం కష్టం ఉంటుంది. బట్ డెఫినెట్లీ మేము మేడంకి కాల్ చేసి, మేడం ఇట్లా ఇక్కడ నుంచి వస్తున్నాము, సో ఇవాళ కొంచెం ట్రాఫిక్ ఉన్నా ఏమన్నా వీళ్ళు కొంచెం లేట్ అవ్వచ్చు, బట్ అంటే మేడం చాలా అండర్స్టాండింగ్గా ఉంటారు. సో ఆ విషయంకి వచ్చేసరికి మాత్రం వీరు వెరీ లక్కీ అని కూడా అనుకోవాలి. ఎందుకంటే ప్రోగ్రామ్ రిహర్సల్స్ ఇనీషియల్లీ మా కోసం అని చెప్పి మేమందరం జాబ్ చేసి వచ్చేసరికి లేట్ అవుతుందని కొన్నిసార్లు 5:30, 6 తర్వాత పెట్టుకోవడం అలాగా. సో నేను ఇక్కడ ప్రాక్టీస్కి రావాల్సిన రోజు నాడు ఎర్లీగా వెళ్ళిపోయి ఆఫీస్కి, ఇంకా సో దట్ నా అవర్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ చేసుకుని అక్కడి నుంచి వచ్చేటట్టు అలా చేసుకుంటాను. సో దీనికి మా పేరెంట్స్ కూడా ఇంట్రెస్ట్ ఉండి పుష్ చేయబట్టి, అండ్ నాకు కూడా ఆ ఇంట్రెస్ట్ కల్టివేట్ అయ్యేసరికి ఈ రోజున నేను యాక్చువల్లీ మాట్లాడగలుగుతున్నాను. ఓకే, శోభానాయుడు గారు మీరు చెప్పండి, మీ పక్కన మీతో పాటు ప్లాట్ఫామ్లో డాన్స్ చేయడమే అదృష్టంగా ఫీల్ అవుతున్నారు ప్రీతి, తన గురించి ఏం చెప్తారు? తనకున్న ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే మంచి ఫ్యామిలీ అంటే తల్లిదండ్రులకి ఎంత ఇంట్రెస్ట్ ఉందంటే ప్రతి ప్రోగ్రామ్కి ప్రీతి ఉన్నా లేకపోయినా కూడా తల్లిదండ్రులు ఇద్దరు కూర్చొని చూస్తారు. అంత అభిరుచి ఉంది వాళ్ళకి. అంటే మా అమ్మాయి ఉంటేనే మేము చూడాలి అని లేదు వాళ్ళకి. అది ఫస్ట్ అక్కడి నుంచి వచ్చింది ఇదంతాను. ముఖ్యంగా వాళ్ళ మదరు ఎంత అరంగేట్రం అవుతున్నప్పుడు అయితే రిహార్సల్స్ కావడం, పొద్దున భోజనం దగ్గర నుంచి టిఫిన్ దగ్గర నుంచి అన్ని క్యారియర్లు తెచ్చేసి ఆవిడ కూడా కూర్చొని తర్వాత అన్నిటికంటే నాకు నచ్చిన విషయం అరంగేట్రం అప్పుడు అది ప్రాక్టీస్ చేస్తుంటే నేను చేసిన కరెక్షన్స్ అన్నీ కూడా ఆవిడ వీడియో తీసేవారు. ఆవిడ వీడియో తీసి తన ఇంటికి వెళ్ళి, ప్రీతికి ఉన్న జాబ్కి అసలు చాలా కష్టం అంత టైం స్పేర్ చేయడం, ఇంటికి వెళ్ళి రాత్రి 1 గంట వరకు వాళ్ళ అమ్మగారు చెప్పేవారు రాత్రి 2 అయిందండి ఇది పడుకునేటప్పటికి. ఆ కరెక్షన్స్ చూసుకుంటూ మన్నాడు రిహార్సల్స్కి వచ్చినప్పుడు నాకు నేను చేసిన కరెక్షన్ ఏది అని నేను ఎత్తుకోవాల్సి వచ్చేది. అంటే ఇట్స్ ఆల్రెడీ కరెక్టెడ్ అనమాట. అంత అది ఒక్క దీనిలో ఎప్పుడు కూడా నేను పిల్లలు అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఒక దానిలో శ్రద్ధ అనేది ఉంటే ఆ శ్రద్ధ అనేది అన్నింటి మీద వస్తుంది. చదువులో ఉందనుకోండి, అది డాన్స్లో వస్తుంది. ఇంకేదైనా ఏ పని చేసినా సరే అది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. అందుకని తనంతట తనే నెట్లో ఏ ఫెస్టివల్ కనిపిస్తే టీచర్ నేను వెంటనే ఫోన్ చేస్తుంది, ఈ ఫెస్టివల్ బాగుంటుందా, నేను అప్లై చేశాను అంటుంది. వెంటనే అప్లై చేయటం, వాళ్ళు పిలవడం, తను వెళ్ళి చేయడం, మళ్ళీ చేరగానే ఒక ఫోన్ చేస్తుంది, ప్రోగ్రామ్ చేసే ముందు ఒక ఫోన్ చేస్తుంది, అయిపోయిన తర్వాత ఫోన్ చేస్తుంది. అంటే ఎందుకంటే గురువు అంటే వాళ్ళకున్న గౌరవం అనమాట. తల్లి తర్వాత అంత స్థానం ఇవ్వాలని తనకు ఆ గౌరవాన్ని నాకు తను ఇచ్చింది. ఒక తల్లిలాగా నన్ను చూసుకుంటూ చాలా అంటే అంత రిచ్గా ఉండే అమ్మాయి అని ఎవరు అనుకోరు, అంత సింపుల్గా ఉంటుంది. అలా తను కేవలం ఒక స్టూడెంట్ నేర్చుకొని వెళ్ళిపోవచ్చు వాళ్ళు, కానీ అలా ఉండదు. ఇది నేను మేడం గారికి లైఫ్ అంబిషన్, నేను ఏదైనా చేయాలి అన్న మనసులో ఆ అభిప్రాయం ఉండటం చాలా నచ్చుతుంది. తను ఆ జాబ్ ఎంత సక్సెస్ఫుల్గా చేస్తుందో అలా ఇక్కడ కూడా వీలైనప్పుడు మా ప్రోగ్రామ్స్లో పార్టిసిపేట్ వీలైనప్పుడల్లా, వీలు కానప్పుడు చాలా బాధపడుతుంది టీచర్ నాకు ఇలా కుదరలేదు అని చెప్పి. అలా
షీఈస్ అ వెరీ లక్కీ గర్ల్. రవి సోమవరనేత్ర రమణీయ గాత్ర పవనజ స్తుతి పాత్ర పావన చరిత్ర రవి సోమవరనేత్ర రమణీయ గాత్ర. సో నిత్య, మీరు చెప్పండి, కూచిపూడి నేర్చుకోవడం మీకు ఎలా ఇంట్రెస్ట్ వచ్చింది అసలు? ముఖ్యంగా లైక్ మా వంశంలోనే ముందు నుంచి సంగీతం ఎక్కువగా ఉండేది. లైక్ మా అత్తయ్య గారు వాళ్ళందరూ ఆల్ ఇండియా రేడియో విజయవాడ స్టేషన్లో పాడేవాళ్ళు. సో సంగీతం ఇది పరంపర ఉంది, కానీ డాన్స్ పరంపర మాత్రం అస్సలు లేదు. చిన్నప్పుడు అంటే మా ఇంట్లో అదొక ట్రెడిషన్ అండి. ఎవరో అంటే అందరికీ గ్రాండ్ చిల్డ్రన్కి ఏదన్నా ఒకటి ఖచ్చితంగా ఉండి తీరాలి. సో అలాగా మాకే ముందర సంగీతంలో చేర్చారు. దాని తర్వాత నన్ను ఒక 2-3 years తర్వాత అందులోకే తోశారు. అక్కడే నాకెందుకో అది నేను ఈ ప్లేస్కి చెందిన దాన్ని కాదు అని ఏదో ఒక ఆ ఫీలింగ్ వచ్చింది. దెన్ ఊరికే వచ్చింది, సంగీతంలో నేను ఉండను అన్న విషయం వచ్చింది, కానీ డాన్స్లో ఉంటానన్న రియలైజేషన్ రాలేదు అప్పటికి. సో ఏదో నోటికి వచ్చిందని డాన్స్ అనేసాను అనమాట మా అమ్మతో. ఇంకేం నేర్చుకుంటావు నువ్వు అంటే. సో అప్పట్లో దగ్గరగా ఉన్న మాస్టర్ గారి దగ్గరికి పంపించడం స్టార్ట్ చేస్తుంది మా అమ్మ. బికాజ్ శోభానాయుడు గారు అంటే మాకు అందని ద్రాక్ష. సో ఇంతకు అంటే శోభానాయుడు గారు అంటే నేను బాల్భవన్లో వీటన్నిటిలో కూడా ప్రొయాక్టివ్గా ఉండేదాన్ని. సో ఏదో ఆవిడని దూరం నుంచి చూడడం తప్పితే ఇంత దగ్గరగా 5 అడుగుల దూరంలో కూర్చొని ఇంటర్వ్యూ ఇస్తానని మాత్రం కళ్ళు కూడా అనుకోలేదు. సో అప్పట్లో మాకు టెక్స్ట్ బుక్స్లో కూడా ఆవిడ పేరు ఉండేది. జస్ట్ మార్కుల కోసం మాత్రమే చదివాను ఆవిడని నేను. అంటే ఇప్పటికీ అదే ఉంది. 5th class టెక్స్ట్ బుక్లో శోభానాయుడు గారు చండాలిక అనే నృత్య నాటకాన్ని చేస్తున్నారు. వాళ్ళు ఇప్పటికీ మార్చలేదు, కానీ ఇప్పటికీ అలానే ఉంది. సో చదువు పరంగా ఆవిడని చదివాను తప్పితే కళ్ళ ద్వారా ఆవిడ నేను అప్పుడు కలవలేదు. సో సడన్గా ఇటు రావడం అకాడమీకి అండ్ చేర్పించడం, ఆల్రెడీ 6 ఏళ్ళ నుంచి నేర్చుకున్న దాన్ని సడన్గా మళ్ళీ స్టెప్స్ నుంచి స్టార్ట్ చేశారనమాట. అంటే వాళ్ళు అన్నారు మా స్టైల్ మీ స్టైల్ వేరుగా ఉండొచ్చు, కాబట్టి ఇన్ కేస్ మ్యాచింగ్ అవుతే నేను ఎప్పటిదాకా నేర్చుకున్నారో అక్కడి నుంచి నేర్పిస్తాం, లేదా బికాజ్ మా స్టైల్ మాకు ఉంటుంది, మీరు బయటికి వెళ్ళినప్పుడు మీరుగా వెళ్ళరు, శోభానాయుడు గారు అనే బ్రాండ్ ఇమేజ్ ఉంటుంది, సో మీరు దాన్ని పాడు చేయకూడదు. సో నేను అలానే స్టెప్స్ నుంచి స్టార్ట్ చేసేదాన్ని. పాత డాన్స్ స్కూల్లో ఎలా ఉండేదంటే ఎల్కేజీ స్టడీస్లా ఉండేదన్నమాట. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇదో యూనివర్సిటీ. ఎవరు చెప్పరు, నీలో నీకు ఉంటే తప్పితే నువ్వు నేర్చుకోవాలన్న ఆ కుతూహలం ఉంటే తప్పితే మనం ఎక్కువ నేర్చుకోలేం. ఎవరు ఇక్కడ ఫోర్స్ చేసేవాళ్ళు కాదు. నీకు నచ్చితే చెయ్యి, రాకపోతే మాకు అవసరం లేదు అనేవాళ్ళు అనమాట. సో ఇది ఒక యూనివర్సిటీలా అయిపోయింది. అన్నీ నేనే వెతుక్కునేదాన్ని. ఇది లైటింగ్స్ ఇలాగా, అకాస్టిక్స్ ఇలాగా, డాన్స్ అంటే ఒక్క చేతులు కాళ్ళు ఆడించడమే కాదు, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ ఉండడంతో కొంచెం ఆ మ్యూజిక్ పరంగా మూడ్ ఎలా చేస్తున్నారు, మాడమ్ కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు అదొక అద్వితీయమైన భావన. అసలు ఆవిడ కళ్ళు మూసుకోగానే అలా నెక్స్ట్ స్టెప్ ఎలా వస్తుంది ఆవిడకి, అది మాత్రం నిజంగా మా సుకృతం, పూర్వజన్మ సుకృతం. ఆవిడ కొరియోగ్రాఫ్ చేస్తున్నప్పుడు పక్కనే ఉండి నేర్చుకోవడం. సో మీరు చెప్పండి, తన కళ నెరవేరింది, తన కళ నిజమైంది అన్న ఆనందం నిత్య మొహంలో కనిపిస్తుంది. తన గురించి ఏం చెప్తారు? స్టూడెంట్స్ ఎంతోమంది వస్తారు, కానీ మేము విద్య చెప్పగలం, ఇలా చేయి అలా చేయని చెప్పగలం, కానీ వాళ్ళ మనసులో మేము దూరలేం. వాళ్ళకి సహజంగా ఉండాలి. తనకి సహజంగా ఉంది, పక్కన వాళ్ళ అమ్మగారు ఉన్నారు, తను చెప్పినట్టుగా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ ఉండటం వల్ల సహజంగా ఉన్న ఇదే ఈ రోజున తను అలా నిలబడటానికే కారణం. ఈ రోజున తను ఎటువంటి స్థానం సంపాదించుకుందంటే ఇక్కడ అకాడమీలో ఈ రోజున ఏదైనా ప్రోగ్రామ్కి ఏదైనా మేము ఒప్పుకున్నాం, మా ప్రోగ్రామ్స్ అన్ని నృత్య నాటకాలే ఉంటాయి. ఈ పిల్లలకి ఇన్ని సీన్లు ఉన్నాయి, ఒక 30 మంది ఉన్నారు, 40 మంది ఉన్నారు, ఎలా శిక్షణ ఇవ్వాలి, మరి నాకున్న టైం లిమిట్స్కి ఇది అవుతుందా అనుకుంటే నాకు వెంటనే నిత్య గుర్తొస్తుంది. నిత్య ముందు నేను అడుగుతాను, నిత్య ఆర్ యూ ఫ్రీ అని. తను ఫ్రీ మేడం అంటే ఓకే అని చెప్పేస్తాను ప్రోగ్రామ్. అంటే అలాంటి స్థానం తనకి వచ్చింది ఈరోజు. అలాగే నేను ఫారెన్ వెళ్ళినప్పుడు కూడా ముందు అక్కడ స్టూడెంట్స్ అందరూ బ్యాలే ప్రజెంట్ చేసి వర్క్షాప్స్ కండక్ట్ చేస్తాం. ఆ బ్యాలే ప్రజెంట్ చేయాలంటే మనం వాళ్ళకి శిక్షణ ఇవ్వాలి. ఆ విషయంలో నిత్య లావణ్య ఇద్దరూ కూడా తను ఎవరో ఒకళ్ళు ముందు వెళ్ళిపోవటం, నేను వీడియో పంపించినా కూడా వాళ్ళు చూస్తారు తప్ప ఎదురుగా గురుముఖ నేర్చుకున్నది వేరమ్మ. అందుకని వీళ్ళు వెళ్ళి చెప్తుంటే వాళ్ళు బాగా పికప్ చేయగలుగుతారు. ఆ తర్వాత నేను వెళ్ళేదాన్ని.
అలాగే వీళ్ళిద్దరి మూలంగా నేను అక్కడ యూఎస్లో బ్యాలెన్స్ అన్నీ కూడా చాలా ఇక్కడ ఎంత బాగా చేశారో అక్కడ అంత బాగా చేయగలిగాం. ఆ సపోర్ట్ ఉంది. నేను ఏదన్నా సభల్లో చదువు అనేది చదువుకి డాన్స్ అనేది ఆటంకం కాదు కదా, ప్లస్ పాయింట్ అని చెప్పాలంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చానని చెప్తాను. అటువంటి చక్కటి దానికి తోడు వాళ్ళ ఫాదర్ పోయినప్పుడైతే నాకు చాలా భయం వేసింది, తను కంటిన్యూ చేస్తుందా లేదా అనేది. ఇప్పుడే తను చెప్పింది, దాని నుంచి నేను బయటపడడానికి కారణం ఈ డాన్స్ అయినా. అలాగా మా అమ్మ పోయినప్పుడు ఆ షాక్ని తేరుకోవడానికి నాకు చాలా నాళ్ళు పట్టింది. మళ్ళీ నేను బయటపడ్డానికి కారణం డాన్స్. అలాగా మేము డాన్స్ మా జీవితంలో ఒక పార్ట్ అయిపోయింది. తనకు అందుకు తగ్గట్టుగా వాళ్ళ అమ్మగారు సపోర్ట్ ఉండటం చాలా అదృష్టం. తప్పకుండా రేపు యూఎస్ వెళ్ళాలని ప్లాన్లో ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా తను ఈ నాట్యం కొనసాగించాలనే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూస్తున్నారు కదా వీళ్ళ ఎగ్జైట్మెంట్. శోభానాయుడు గారి దగ్గర విద్యార్థులుగా ఎలా కొనసాగుతుందో, వాళ్ళ జర్నీ గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే ఒక చిన్న బ్రేక్ తర్వాత. వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ అండ్ స్టైల్. సో లావణ్య, అటు ప్రొఫెషనల్ లైఫ్ని ఇటు మీ డాన్స్ని రెండింటిని చాలా చక్కగా మేనేజ్ చేస్తున్నారు ఇప్పటి వరకు. ఈ గ్యాప్లో మీరు ఏమైనా హడల్స్ ఫేస్ చేశారా? హర్డిల్స్ అంటే నాకు మెయిన్ ప్రాబ్లం టైమింగ్సే. ఎందుకంటే నా రెగ్యులర్గా 9 to 5 జాబ్ కాదు నాది. సో ఎవ్రీడే చేంజెస్. అప్పుడప్పుడు మార్నింగ్ షిఫ్ట్స్ ఉంటాయి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ ఉంటాయి, ఈవినింగ్ షిఫ్ట్స్ ఉంటాయి. ఇక్కడ క్లాస్ రెగ్యులర్లీ 5 to 8 ఉంటుంది ఈవినింగ్. సో అక్కడ ఫ్లైట్ చేసుకొని ఇక్కడికి రావడం కొంచెం కష్టం నాకు. సో కుదిరిన రోజు డెఫినెట్గా వస్తాను నేను. సో మా ఆఫీస్ వాళ్ళు కూడా నాకు అక్కడ చాలా అకామిడేటివ్. ప్లీజ్ సార్, నేను ఇక్కడ కొంచెం ఇలా ప్రోగ్రామ్ ఉంది అంటే వాళ్ళు కూడా నా ఫ్లైట్స్ చేంజ్ చేస్తారు అకార్డింగ్లీ. సో దాట్స్ హౌ ఐ యామ్ ఏబుల్ టు మేనేజ్. ఇవాళ కూడా చేంజ్ చేస్తారు. ఈరోజు కూడా యాక్చువల్లీ నాకు ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్ ఉంటే టీచర్ నాకు ఈరోజు ఈవినింగ్ ఫ్లైట్ ఉందంటే కొంచెం చూడమ్మా చేంజ్ చేసుకోగలవా అంటే వాళ్ళ ఆఫీస్ వాళ్ళు రిక్వెస్ట్ చేసింది, సార్ ఇలా కొంచెం ఈవినింగ్ ప్రోగ్రామ్ ఉంది సార్ అంటే, సరే నాకు ఈరోజు చేంజ్ చేస్తే నేను ఇలా రాగలిగాను ఈరోజు. ఓకే. సో ప్రీతి, మీరు చెప్పండి, మీ ప్రొఫెషనల్ లైఫ్ని, మీ డాన్స్ ఈ జర్నీని ఎలా మేనేజ్ చేస్తున్నారు? నేను ఇందాక చెప్పినట్టు బిజినెస్ అనలిస్ట్లా 3 years నుంచి చేస్తున్నాను. ఫస్ట్ నేను జాయిన్ అయినప్పుడు నాకు కూడా కొంచెం డౌట్స్ ఉండే, ఇప్పుడు ఎలాగా నాకు 2 మేనేజ్ చేయడం చాలా కష్టమేమో, అండ్ వేరే వాళ్ళని చూసి నాకు మిస్కన్సెప్షన్స్ ఉన్నాయన్నమాట ఫస్ట్లో ఇనిషియల్లీ. హర్డిల్స్ అంటే మేజర్ హర్డిల్స్ కాదు, బట్ డెఫినెట్లీ ఈ మొత్తం ప్రాసెస్లో అన్నీ స్మూత్గా అవ్వాలి అంటే మేడం అండర్స్టాండింగ్ ఒకటి, అండ్ మేము చేస్తున్న ఆర్గనైజేషన్లో అండర్స్టాండింగ్ ఉండడం. దెన్ మా పేరెంట్స్ కూడా, నేను పొద్దున్న 8 o'clock ఇంటి నుంచి బయలుదేరి రాత్రి 9:30, 10 దాకా ఇంటికి రాను. వచ్చాక కూడా ఇంకా నేను ఐ విల్ బీ టయర్డ్ ఇంకా అంతే. సో వాళ్ళు కూడా దే విల్ బీ లైక్ కంప్లీట్లీ అండర్స్టాండింగ్ అండ్ కోఆపరేటివ్ అండ్ సపోర్ట్ చేయడం అలా. సో ఈ అన్నీ ఇఫ్ దే డోంట్ ఫాల్ ఇన్ ప్లేస్ ఈ సైకిల్ స్మూత్గా ఉండదు అనమాట. సో మీరు చెప్పండి నిత్య, ఇప్పుడు వీళ్ళిద్దరూ వాళ్ళ జర్నీ గురించి చెప్పారు, మీరు ఎలా మేనేజ్ చేస్తున్నారు? కొత్తగా మేనేజ్ చేయడం అంటూ ఏం లేదండి, ఎందుకంటే ఈ మేనేజింగ్ నాకు స్కూల్ నుంచి ఉంది. స్కూల్ నుంచి వీణ క్లాస్కి వెళ్ళి, వీణ క్లాస్ నుంచి డాన్స్ క్లాస్కి వెళ్ళి, మళ్ళీ పొద్దున్నే స్కూల్కి వెళ్ళి, ఈ సైకిల్ నాకు ఎప్పటి నుంచో ఉంది, ఏం కొత్తగా చేసింది కాదు. అండ్ అఫ్ కోర్స్ బికాస్ ఐమ్ వర్కింగ్ ఫర్ టాటా కమ్యూనికేషన్ సర్వీసెస్, అండ్ రీసెంట్గా ఆఫీస్లో కూడా దే నో లైక్ నేను డాన్సర్. సో ఇప్పుడు నేను వెనక్కి తిరిగి చూసుకుంటే ఏ నిమిషము నేను వేస్ట్ చేయలేదండి. అలా ఆ నిమిషం వేస్ట్ చేయనివ్వకుండా చూసుకున్నారు మా అమ్మ ఇంకా మేడం. సో
అందుకని ఇట్స్ వెరీ ఈజీ టాస్క్ టు మేనేజ్ అండి. అది కూడా ఇష్టం ఉన్న వాటిలో మేనేజ్ చేయడం. అసలు మేనేజింగ్ అన్నది రాదు, ఆ వర్డే రాదు అసలు, బికాస్ వీఆర్ నాట్ మేనేజింగ్, వీఆర్ లివింగ్ అవర్ ప్యాషన్ అండ్ ప్రొఫెషన్. సో ఐ వుడ్ సే దట్. మీరు చెప్పండి మేడం, అంటే ఇప్పుడు వస్తున్న జనరేషన్లో పిల్లలందరూ వెస్ట్రన్ కల్చర్కి అలవాటు పడిపోతున్నారు. మీరేమనుకుంటున్నారు? అంటే మన కూచిపూడి ఈ డాన్స్కి పిల్లల ఇంట్రెస్ట్ కానీ పేరెంట్స్ సపోర్ట్ కానీ ఎలా ఉందనుకుంటున్నారు? తల్లి గురువు కంటే మొదటి గురువు ఎవరంటే తల్లి. మా అమ్మ ఆ రోజు 3వ ఏట నా ఉయ్యాల్లో నన్ను చూసి 4వ ఏట 5వ ఏట చేర్చకపోతే స్కూల్లో ఇవాళ ఇక్కడ ఉండి మీతో మాట్లాడేదాన్ని కాదు. అలాగా వీళ్ళ ముగ్గురు కూడా వాళ్ళ మొదటి గురువు తల్లి అవటం వల్ల వాళ్ళ ప్రోత్సాహంతోనే వాళ్ళు ముందుకు అడుగేశారు. అందువల్ల ఎప్పుడు కూడా ఏదన్నా బాధ్యత ఉంటే ఈ పిల్లలు అటువైపు కాదు ఇటువైపు వెళ్తున్నారు అనే ఏదన్నా ఉంటే పూర్తి బాధ్యత తల్లిదండ్రులదే, తల్లి ముఖ్యంగా. ఎందుకంటే పిల్లలతో చాలా రోజులో చాలా బాగా ఉండే తల్లి, అలాగే వాళ్ళకి మంచి చెడు చెప్పాల్సింది కూడా తల్లి. అందువల్ల అలా అని చెప్పి ఇప్పుడు తల్లిదండ్రులు సెక్షన్ ఆఫ్ పీపుల్ ఎప్పుడు ఉంటారమ్మా మనకి, వీళ్ళు ఇది లైక్ చేస్తారు, వాళ్ళు అది లైక్ చేస్తారు. కొంతమంది మన సంప్రదాయాన్ని అలాగే కాపాడుకుంటూ వాళ్ళ పిల్లల్ని ఒక సంగీతంలో కానీ, ఒక నాట్యంలో కానీ, ఒక వైలన్లో కానీ, ఒక వీణలో కానీ చేర్పించే వాళ్ళు ఉన్నారు. లేదు సరదాగా టీవీలో మా అమ్మాయి టీవీలో కనిపిస్తే బాగుంటుంది అని ఇలా సమ్మర్ రాగానే వెస్టర్న్ దీనిలో స్కూల్స్లో చేర్చేవాళ్ళు, మామూలుగా చేర్చేవాళ్ళు కూడా ఉంటారు. నేననేది ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగా పిల్లలు ఇది కేవలం ఇదే కారణం కాదు, ఈ సాంప్రదాయ నృత్యాలు ఇవన్నీ ఏంటంటే జీవితంలో మీకు చదువుకుంటారు, ఉద్యోగం అది మనకి జీవితాన్ని ఇస్తుంది, మనకు బతుకు తెరువునిస్తుంది. అంటే మీరు అనుకోవచ్చు ఈరోజు చూస్తున్నారా శాస్త్రీయ నృత్యం అంటే, ఖచ్చితంగా చూస్తున్నారు. రవీంద్ర భారతివి మేము ఎప్పుడైనా ప్రోగ్రాం అయితే నేను మీకు చెప్తాను, మా ప్రోగ్రాం అయితే కిందంతా ఫుల్ అయిపోతుంది. ఇప్పుడు బాల్కనీ లేదు, బాల్కనీ ఉన్నప్పుడు బాల్కనీ ఫుల్ అయిపోయి ఇటు సైడ్ నిల్చుంటారు, అటు సైడ్ నిల్చుంటారు. మరి మాది మేము చేసేది క్లాసికల్ డాన్సే కదా, ఇంకేం చేయం. ఎందుకు చూస్తున్నారంటే కేవలం పొరపాటు ఎక్కడ అంటే చూపించేవాళ్ళు లేరు, చూపించేవాళ్ళు లేకనే చూడటం లేదు. పోవడంతో ఆ సినిమాలు చూసి ఆ టీవీలో రియాలిటీ షోస్ చూసి ఓహో ఇదే కావాలి కళ్ళు అంటే అనుకుంటున్నారు జనం. అందువల్ల తప్పంతా ఎక్కడుందంటే సరైన ప్రోత్సాహం ప్రభుత్వం దగ్గర నుంచి లభించకపోవటం నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే తల్లిదండ్రులు అందరూ కాదు కొంతమంది మంచి చెప్పాల్సింది పోయి కేవలం తాత్కాలికమైన పబ్లిసిటీల కోసం వీళ్ళని రకరకాలుగా తిప్పించడం. 2 మన ప్రోత్సాహం మీరు అన్నట్టుగా చాలామంది అడుగుతారు, మీరంటే లైఫ్ మొత్తం డెడికేట్ చేస్తారండి, మరి పిల్లలకు అలా ఎవరు డెడికేట్ చేయొద్దు. శోభానాయుడు ఆ టైంలో నేర్చుకుంది కనుక పేరు వచ్చింది, ఈ టైంలో నేర్చుకుంటే నాకు కూడా రాదమ్మా, నిజం చెప్తున్నాను. అందువల్ల డెడికేట్ చేయగలిగాను. మిమ్మల్ని ఎవరిని డెడికేట్ చేయమని నేను చెప్పట్లే. మీ జీవితంలో చాలా భాగం మీ చదువుకి ఉద్యోగానికి ఉంది, కానీ ఒక భాగం మాత్రం ఈ హెల్త్ కళలకు ఉంచండి. అందువల్ల ఈ అప్స్ అండ్ డౌన్స్ ఎప్పుడు కూడా కూచిపూడి అలా ఉంది, ఇలా దిగింది, మళ్ళీ సిద్ధేంద్రరావు తీసుకెళ్లారు, మళ్ళీ దిగింది, మళ్ళీ వెంపటి సత్యంగా తీసుకెళ్లారు, మళ్ళీ దిగింది. ఇంకా మేమంతా ఏంటంటే దాన్ని అలా కాపాడడానికి ప్రయత్నిస్తున్నాం. ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేవి ప్రతివి ఉంటాయి. ఈ రోజుకి కూడా త్యాగరాజ కీర్తన ఎందుకు పాడుకుంటున్నాం, ఒక బాలమురళి గారి పాట ఎందుకు పాడుకుంటున్నాం, ఒక ఘంటసాల గారి పాట. మరి వాళ్ళంతా నిలబడినట్టు వీళ్ళంతా అంత ఆ లెవెల్కి నిలబడలేదే. ఒక రామారావు నాగేశ్వరరావు గురించి ఎందుకు చెప్తున్నాం. అలా ఇవన్నీ కూడా టెంపరీగా తాత్కాలికంగా వస్తాయి. వీటన్నిటినీ తట్టుకొని నిలబడే శక్తి కావాలి. అందుకని పిల్లలు దీనివల్ల మాకు ఏదో పేరు వచ్చేస్తుంది, గ్లామర్ వస్తుంది, తర్వాత డబ్బు వచ్చేస్తుంది, ఇవేమీ ఎక్స్పెక్ట్ చేయొద్దు. మన మానసికమైన ఆనందం కోసం పేరు వచ్చిందా సంతోషం, డబ్బులు వచ్చాయా సంతోషం అనుకునేటట్టు వెళ్తే తప్ప మనం దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి. సో నిత్య మీరు చెప్పండి, అంటే శోభానాయుడు గారితో ప్రతి ఒక్క పర్ఫార్మెన్స్ ఒక మధుర జ్ఞాపకమే. మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? మేడం గారితో నేను చాలా ప్రదర్శనలు ఇచ్చానండి, ఇండియాలో అబ్రాడ్లో. ఆవిడ స్థానం చలనంతో ఆవిడ చేంజ్ అయ్యే వ్యక్తి కాదు. సో ఇక్కడ ఎంత పర్ఫెక్ట్గా ఎంత 100%తో ఉంటారో
విదేశాల్లో కూడా అంతే స్ట్రిక్ట్గా ఉంటారు. ఏదో వీళ్ళు వేరే స్టూడెంట్స్ నా స్టూడెంట్స్ అన్న ఇది, బికాజ్ ఒక ప్రోగ్రామ్ ప్రాపర్గా రావాలంటే ఆ కాంప్రమైజ్ ఉండకూడదు. అండ్ మేడం బ్యాలీస్ నుంచి చూసే ఆడియన్స్కి ఎంత జనరంజకంగా ఉంటుందో చేసే మాకు కూడా అంతకంత ఇన్స్పిరేషన్ ఉంటుంది. సో అదొక సోషల్ బ్యాలేగా చాలామంది లెటర్స్ రాశారు మేడంకి తర్వాత, లేదా అంటే మేము డిప్రెషన్లోంచి బయటకు వచ్చామండి ఇది చూసి. సో అలాంటి బ్యాలేస్ ఆవిడ ఎన్నో సామాజిక స్పృహ ఉంది ఆవిడకి, అది ఆవిడని ఈ స్థాయిలో నిలబెట్టిందని చెప్పాలి. సో చాలా ప్రోగ్రామ్స్ అన్నీ ఆవిడతో మధురమైన జ్ఞాపకాలే. సో మన ఈ డాన్స్ అకాడమీలో మన వాళ్ళే కాకుండా విదేశీయులకు కూడా మీరు నేర్పిస్తున్నారు. సో దాని గురించి మీ ఫీలింగ్ ఏంటి? నన్ను అడిగితే కూచిపూడి యొక్క ప్రాపగేషను ఈరోజు ఇక్కడికంటే అక్కడే బాగా జరుగుతుంది. ఇక్కడ చెప్పాను కదా కొన్ని పరిస్థితుల వల్ల అలా ఉంది. యాక్చువల్గా ఈ రోజున అమెరికాలో మా దగ్గర నేర్చుకుంటున్న స్టూడెంట్స్ వాళ్ళు నెలకి మినిమం యావరేజ్ 2 ప్రోగ్రామ్స్ చేస్తారు. మరి వీళ్ళకి ఏంటంటే ఏదో ఫెస్టివల్ అవకాశం వస్తే తప్ప నాతో పాటు చేయడం కానీ తప్ప ఇండివిజువల్గా తక్కువ, టాలెంట్ లేక కాదు, పరిస్థితులు. అలాగే రష్యా నుంచి 12 మంది స్టూడెంట్స్ వచ్చి ఇక్కడ నేర్చుకొని వెళ్ళి అందులో 2 ఎనామాషక్, ఎలినా తర్సోవా అని 2 ఇన్స్టిట్యూట్స్ పెట్టారు. వాళ్ళు ఒకళ్ళకి 60 మంది ఉన్నారు, ఒకళ్ళకి 70 మంది ఉన్నారు. ఈ రోజున నృత్యనాటికలు నేను చేసిన మాస్టర్ గారు చేసిన నృత్యనాటకాలు వీళ్ళు చేయడానికి స్కోప్ తక్కువ. ఎందుకంటే వీళ్ళకి ఇన్స్టిట్యూట్స్ పెట్టి అంత డెవలప్ చేసే ఇది లేదు. అక్కడ డెవలప్ చేసే వాళ్ళు ఆ నృత్య నాటకం, సపోజ్ కళ్యాణ శ్రీనివాసం ఉంది, అందులో ఒక సీన్ తీసుకొని వాళ్ళ పిల్లలు చేయించి ఆ ప్రోగ్రామ్ క్లిప్పింగ్ నాకు ఈమెయిల్లో పంపిస్తారు. దీనికి వచ్చిన రెస్పాన్స్ ఇది అని చెప్పి ప్రెస్ క్లిప్పింగ్స్ పంపిస్తారు. నేను ఎంత ఆనందపడతానంటే నిజంగా మేము ఇంత చేస్తున్నందుకు, జీవితాన్ని త్యాగం చేసినందుకు దానికి సరైన ఫలితం మనకి ఇక్కడికంటే కూడా అక్కడ బాగుంది అని. అలాగా అన్ని దేశాల్లో కూడా మాకు చాలా చక్కటి, అందుకనే ఈ సంవత్సరమే వెళ్ళలేదు నేను. గత 7 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం నేను వెళ్ళడం, అక్కడ ప్రోగ్రామ్స్ చేయటం, వర్క్షాప్స్ కండక్ట్ చేయటం అలా జరుగుతూనే ఉంది. అది ఎందుకు వెళ్తున్నానంటే కేవలం కూచిపూడి నాట్యాన్ని ప్రాపగేట్ చేయాలి. మన్ని ఒక ఇంటర్నేషనల్ మ్యాప్లో నిలబెట్టారు కూచిపూడి నాట్యం. ఒకప్పుడు గుర్తింపు లేని ఒక చిన్న గ్రామం, ఆ గ్రామం ఈరోజు కల్చరల్ మ్యాప్లో నెంబర్ 1 భరతనాట్యంతో పాటు ఈక్వల్గా స్థానంలో ఉంది. అటువంటి స్థానాన్ని తెచ్చారు వాళ్ళు. దాన్ని నిలబెట్టాలనే బాధ్యత మాది. అది చేయడం కోసం ఉడతా భక్తిగా మేము సాయశక్తిలా చేస్తాం. కళని ఆదరించాలి, ప్రేమించాలి అని చెప్పడమే కాకుండా అనుక్షణం ఆచరించి చూపిన అభినవ నాట్య సరస్వతి శోభా నాయుడు గారితో మాట్లాడాం కదా. ఇది ఇవాల్టి లైఫ్ అండ్ స్టైల్. మళ్ళీ కలుద్దాం.